ఇథనాల్ తయారీ ప్లాంట్లు అనేకం ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. వాస్తవానికి చెరుకు రైతులకి ఒక పెద్ద క్రైసిస్ వచ్చి పడింది. ఈవెన్ భవిష్యత్తులో స్వీట్ షాపులకు కూడా క్రైసిస్ వస్తుంది. ఎందుకంటే షుగర్ చాలామందికి వచ్చేస్తుంది. 100కి 50-60 మందికి షుగర్ వచ్చేస్తుంది రాబోయేటువంటి ఇంకొక 4-5 ఏళ్లలో అంటున్నారు. అందుకనినే యుక్త వయసులో కూడా స్వీట్లు ఎక్కువ తినొద్దని సూచిస్తున్నారు. అట్లాంటి దశలో స్వీట్ షాపులు దెబ్బతింటాయి. అది సెకండరీ పాయింట్. ఫస్ట్ అయితే ఈ షుగర్ పరిశ్రమ ఏమైపోతుంది, అట్లాగే చెరుకు రైతులు ఏమైపోతారు, వాళ్ళకు ఇంకొక వ్యవసాయం ఇప్పుడు నేర్పాలా. ఈ కాన్సెప్ట్కి పరిష్కారమే ఇథనాల్. ఇప్పుడు చెరుకుని ఇథనాల్గా తయారు చేస్తే ఇథనాల్గా వాడే ప్లాంట్లు మొన్న మధ్యన ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే అనకాపల్లికి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంలో అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతానన్నటువంటి హామీ ఇచ్చారు. ఎందుకంటే అనకాపల్లి చెరుకు రైతులకి సంబంధించినటువంటి కేంద్రం కాబట్టి. అట్లాంటిది ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ నాయుడుపేట, ఎక్కడైతే నెల్లూరు జిల్లా దగ్గర పాత ఉమ్మడి నెల్లూరు జిల్లా దగ్గర ఉంటుంది, నాయుడుపేటలో వేల కోట్ల రూపాయలతో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చింది నయారా ఎనర్జీ సంస్థ. ఇదొక అద్భుతమైనటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్లో.